బడ్జెట్ 2025 రాబోతోంది. దీనికోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. జనవరి 31న మొదలయ్యే బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. అయితే ఈ బడ్జెట్లో ఆదాయ పన్ను విషయంలో ఊరట ఏమైనా ఉంటుందా? ఇది చాలామందిలో ఉన్న ప్రశ్న. అదే సమయంలో వేటి ధరలు తగ్గుతాయి, వేటి ధరలు పెరుగుతాయి, ఇలాంటి ప్రశ్నలు అందరి మైండ్లో ఉన్నాయి. అసలు బడ్జెట్లో ప్రజలు ఏం ఆశిస్తున్నారు అనే విషయాన్ని చూస్తే ముఖ్యంగా మధ్యతరగతి వేతన జీవులు వీళ్ళు బడ్జెట్పై చాలా ఆశలు పెట్టుకుంటారు. కానీ చివరకు నిరాశే మిగులుతూ వస్తోంది. కానీ ఈసారైనా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారా అనే ఆశ చాలామందిలో ఉంది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 10 లక్షలకు పెంచితే ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. 2024 బడ్జెట్ ట్యాక్స్ పేయర్స్కి నిరుత్సాహానికి గురిచేసింది. అందులో కొన్ని మార్పులు మాత్రమే ఉన్నాయి. మరి ఈసారైనా ఊరట ఉంటుందా, మార్పు చేస్తారా అనేది చాలామందిలో ఉన్న ప్రశ్న. ముఖ్యంగా ఉద్యోగులు ఈసారి బడ్జెట్లో పన్ను మినహాయింపు ఎక్కువగా ఉంటుందని, అలాగే ఈ పరిమితి పెరుగుతుంది అనే ఆశతో ఉన్నారు. యాన్యువల్ ఇన్కమ్ని 10 లక్షల వరకు పన్ను లేకుండా చేస్తే, అంటే 10 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్లకు ట్యాక్స్ లేకుండా చేస్తే ఉపయోగంగా ఉంటుంది అని భావిస్తున్నారు. అదే టైంలో 15 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్లకు ట్యాక్స్ రేట్లను తగ్గిస్తే ట్యాక్స్ పేయర్స్కి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. సాధారణ ప్రజలకు కాస్త వెసులుబాటు ఇచ్చి సూపర్ రిచ్పై పన్నులు వేయాలి అనేది చాలామంది వాదన. మిడిల్ క్లాస్కు రిలీఫ్ ఇచ్చి 30% ట్యాక్స్ రేట్ని 20 లక్షలకు మించి ఆదాయం ఉన్న వాళ్లకు వర్తింపజేస్తే బాగుంటుంది అంటున్నారు. ప్రస్తుత స్లాబ్ ప్రకారం 15 లక్షలు దాటితే 30% ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. దీంతోపాటు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్పై 1,25,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. దీన్ని 2 లక్షలకు పెంచితే ట్యాక్స్ పేయర్స్కు పెట్టుబడుల్లో లాభాలు పెరుగుతాయి. ఇక సెక్షన్ 54 ప్రకారం లాంగ్ టర్మ్ అసెట్స్ హోల్డింగ్ 3 ఏళ్లుగా ఉంది. ఈ కాల వ్యవధిని 24 నెలలకు తగ్గించాలని ట్యాక్స్ పేయర్స్ కోరుతున్నారు. ఇక టోల్గేట్ ఛార్జీలను తగ్గిస్తే ఉపయోగంగా ఉంటుందని కూడా చాలామందిలో ఉన్న ఆలోచన. మరోపక్క పెట్రోల్ డీజిల్ రేట్లు జనాన్ని వాయగొడుతున్నాయి. ముఖ్యంగా సిటీల్లో తిరగాలంటే ఇంధనానికి ఫ్యూయల్కి అయ్యే ఖర్చు ఓ రేంజ్లో పెరిగింది. జనానికి ఇది చాలా బరువుగా ఉంది. సో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది అనే భావన ఉంది. మరోపక్క నిత్యావసర ధరలపై ట్యాక్స్ తగ్గించాలని, ఇది సామాన్యులపై భారాన్ని తగ్గిస్తుంది అనేది మరో ఆలోచన. ఇక ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్పై ట్యాక్స్ తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందనే ఆలోచన యువతలో ఉంది. అదే సమయంలో భారత్ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయ రంగానికి కాస్త బడ్జెట్ ఎక్కువ కేటాయించాలనేది చాలామంది వాదన. అదే సమయంలో వ్యవసాయ పనిముట్ల మీద కూడా ట్యాక్స్ తగ్గించాలని ఆశిస్తున్నారు. మరోపక్క మన దగ్గర ఆరోగ్య రంగంపై పెద్దగా దృష్టి పెట్టవు ప్రభుత్వాలు. ఈసారి బడ్జెట్లో అయినా ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇస్తారా అనే ప్రశ్న జనాల్లో ఉంది. మరి నిర్మలా సీతారామన్ ఈ అంచనాలు అందుకుంటారా లేదా చూడాలి.